నమస్కారం. ఈరోజు తిరుపతి జిల్లాలో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో మేము చేస్తున్నటువంటి 5వ కార్యక్రమంగా దీన్ని ప్రకటిస్తూ, ఇదే తిరుపతి జిల్లాలో మహతి ఆడిటోరియంలో నాన్ స్టాప్గా 48 గంటల పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించి కింగ్ ఇంద్ర అన్నగారి ఆధ్వర్యంలో 15 లక్షల రూపాయలతో ఒక ప్రత్యేకమైనటువంటి నాన్ స్టాప్ ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాల పేరిట నిర్వహించినటువంటి కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే కింగ్ ఇంద్ర గారి సారథ్యంలో అక్టోబర్ నెల తర్వాత ప్రత్యేకించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కవులు కళాకారులతో కువైట్ దేశంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహిస్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏ కవి వద్ద నుంచి కానీ, ఏ కళాకారు వద్ద నుంచి కానీ ఒక్క రూపాయి కూడా ఫీజు వసూలు చేయకుండా నిరంతరము సాహిత్య క్రతువుగా, సాహితీ యజ్ఞంగా చేస్తూ ఇప్పటి వరకు 135 కవి సమ్మేళనాలు నిర్వహించినటువంటి ఘనత ఒక్క శ్రీశ్రీ కళావేదికే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే నెలలో జూన్ 30వ తేదీన పోతుగంటి వీరాచారి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేటలో 136వ జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ, అదే విధంగా అరవ జైపాల్ గారు ఇక్కడ మరుగున పడిపోయినటువంటి మట్టిలో మాణిక్యాలందరినీ వెలికి తీసి జానపద కళాకారుల పేరిట ఒక జానపద స్వరోత్సవం పేరిట ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని